66:9 సామెతల గ్రంథం 1వ అధ్యాయము 26, 27 వాక్యాలు. తర్వాత ఆదికాండం 16 2వ వాక్యం. తర్వాత ఆదికాండం 18వ అధ్యాయము 11, 12 వాక్యాలు మనం చెప్పుకున్నాం. అంటే ఆమెను గురించి మనం ధ్యానం చేస్తూ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామంటే, మరి 100 సంవత్సరాల ప్రాయంలో ఉన్న అబ్రహాముని, 90 సంవత్సరాల ప్రాయంలో ఉన్న శారమ్మని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఎందుకంటే విశ్వాసులకి తండ్రిగా దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే అబ్రహామును నిర్ణయించినట్లుగా, విశ్వాసులకు తల్లిగా జగత్తు పునాది వేయబడక మునిపే శారమ్మను తల్లిగా నిర్ణయించినట్లుగా మనం లేఖనాల్లో చూసాం. అంటే శారమ్మకి కూడా దేవుడు గర్భాన్ని మూసివేశాడు, పిల్లల్ని ఇవ్వటంలో కొంచెం ఆలస్యం చేశాడు. ఎందుకు అంటే అబ్రహాముకు ఉన్నంత విశ్వాసం ఆమెకు లేదు. అబ్రహాము దేవునికి వెలిచేవాడు, దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడు, దేవునికి శిరస్సు వహించేవాడు. శారమ్మలో ఈ లక్షణాలు ఎక్కడ కూడా మనకు కనబడవు కదా. మరి ఎందుకు శారమ్మ గర్భాన్ని దేవుడు మూసివేశాడు అంటే, ఆమెకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగించడానికి. అరకా కొరకు విశ్వాసం ఉంది, కానీ పరిపూర్ణంగా అబ్రహాము లాంటి విశ్వాసం, అబ్రహాము లాంటి భయం, అబ్రహాము లాంటి భక్తి, అబ్రహాముల దేవుని మీద ఆధారపడే మనస్తత్వం శారమ్మకు లేదు. కాబట్టి అవన్నీ కలిగించడానికి దేవుడు ఏం చేశాడంటే, శారమ్మకి సాక్షాత్తు దేవుడే సంతానము లేకుండా చేశాడు. తర్వాత అబ్రహాము విశ్వాసముని బట్టి, అబ్రహాము భయాన్ని బట్టి, భక్తిని బట్టి శారమ్మ కూడా బలాన్ని పుంజుకోవటం, ప్రార్థనలో బలపరచబడటం, విశ్వాసంలో బలపరచబడటం, భయములో బలపరచడం ద్వారా శారమ్మను దేవుడు దర్శించి తను చేసిన వాగ్దానము నిరాకారం కాకుండానట్లు, నిరర్థకముగా అది వ్యర్థముగా పోకుండానట్లు, మరి 100వ సంవత్సరంలో అబ్రహామును, 90వ సంవత్సరంలో శారమ్మను దర్శించి చక్కని నవ్వులు కుమారుడు అనబడుతున్నటువంటి పేరు కలిగిన ఇసాకును అబ్రహాముకి, శారమ్మలకు దేవుడు ఇచ్చినట్లుగా పోయినటువంటి వారం. వాటిని గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం రాహేలుకి ఎందుకు వెంటనే గర్భాన్ని ఇయ్యలేదు అన్నటువంటి సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మరొక ఆమెను కూడా మనం చూద్దాం. ఎవరామె అంటే అన్న కదా. అన్నా గురించి ఎంతమందికి తెలుసు? అన్నా గురించి ఎంతమందికి తెలుసు? చేతులు పైకెత్తండి. మాస్టర్ గారు మాకు అన్నా గురించి తెలుసు అనేవాడు చేతులు పైకెత్తండి. ఇప్పుడు చేతులు 1, 2, 3 ఎత్తారు. మీకేం తెలుసు అన్నా గురించి? అన్నా గురించి మీకేం తెలుసు? అన్నా వ్యక్తిత్వం ఏంటి? అన్నా మనసు ఏమిటి? అన్నా ఆలోచన ఏమిటి? అన్నా దేవుని ఎడల భయం కలిగి ఉందా, భక్తి కలిగి ఉందా, లేకపోతే భయం కలిగి లేదా, భక్తి కలిగి లేదా? అసలు ఏమిటి ఆమె సాక్ష్యం ఏంటి? ఆమె జీవితం ఏంటి? ఎందుకు ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అన్నాను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము? చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఒక కారణం చెప్పండి. అరుణకు మరో కారణం చెప్పమ్మా. చెప్పాలి, వినపట్టు చెప్పాలి. ఒకటి, దేవుడు అన్నా గర్భాన్ని మూసివేశాడు. తర్వాత పాస్టర్ గారు ఎందుకు చేయొత్తారు మీరు? ఆ గురించి ఏం తెలుసు మీకు? ఆమెకు పెళ్ళి లేనప్పుడు దేవుడిని అడిగింది, రైట్. తర్వాత ఆ తల్లిగారు నవమ్మ గారు మీరు ఎందుకు చేయబోగెత్తారు? వాళ్ళు ఎత్తారు కాబట్టి మీరు ఎత్తకపోతే బాగుండదని ఎత్తారా? ఎందుకంటే ఒక వ్యక్తిని గురించి చెప్పగానే ఆ స్టోరీ మనకు పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలంటే ముందుగా ఆ వ్యక్తిలో ఉన్న ఆలోచన విధానం అంతా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనకి తెలియపరచబడాలి. మరి ఈరోజు కొన్ని విషయాలు సమయాన్ని బట్టి మనం ఆమెను గురించి మాట్లాడుకుందాం. అన్న ఎందుకు అన్న గర్భాన్ని దేవుడు మూసివేశాడు? ఒకసారి మనం చూస్తే
మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము ఒకసారి మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము ఒకసారి మనం 5వ వాక్యాన్ని చూద్దాం. హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. చప్పట కొడదాం అందరం ఏకస్వరం ఎత్తి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పోయినటువంటి నాయన ఆదివారం ఉదయకాల సమయం నుండి మరొక ఆదివారం ఉదయకాల సమయం వరకు నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా ద్వారా మీ నామానికి మహిమ, కీర్తి, ప్రభావాలు కలుగు నిమిత్తమై ఇంతవరకు కూడా మీ సన్నిధానంలో మమ్మల్ని మీ పాత్రలుగా, మీ పనిముట్లుగా వాడుకున్నారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయా 10 నిమిషాల మీద ఆశుని మీ పక్షమందు నిలబడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి. నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదో నాయన, రాహేలుకు ఎందుకు వెంటనే దేవుడు గర్భాన్ని ఇవ్వలేదు అన్నటువంటి అంశాన్ని ఉద్దేశించి ప్రభా ఇదిగో తండ్రి అన్నాను గురించి మాట్లాడుతుండగా మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వాక్యములో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఈ దినదాసుడికి తెలియజేసి నాతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడి ఈ ఉదయకాల సమయం అందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూస్తే, అన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎందుకు దేవుడు ఎందుకు సంతానం లేకుండా అన్నాను ఆ రీతిగా ఉంచాడు అంటే, ఒకటి ఏమంటే భర్త కూడా ప్రభువుని కలిగి ఉన్నాడు. భర్త కూడా మంచి ప్రార్థనా యోధులే, ప్రార్థనా స్థితిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. సంవత్సరానికి ఏమంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి మరలా వచ్చేటువంటి వాడు. ఇంతకు మునుపు ఇప్పుడంటే ఏమంటే ఊరికి వచ్చేసి 10 మందిరాలు, లేకపోతే 5 మందిరాలు, 8 మందిరాలు, 4-5 మందిరాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ పాత రోజుల్లో ఒకే ఒక మందిరం ఉండేది, అది యెరూషలేములో ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ మందిరాన్ని వారు దర్శించేటువంటి వారు. హోమాలు అర్పించడానికి, నైవేద్యాలు అర్పించడానికి, పనులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి ఏమంటే ఎన్ని సంవత్సరంలో ఏమంటే సంవత్సరం ఒక రోజు వెళ్ళి ఒకసారి 3 రోజులు అక్కడ ఉండి ఏమంటే తిరణాల్లాగా అక్కడ జాతర చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. మనం కూడా ఏదైనా మొక్కుంటే ఏం చేస్తాం? ఆ రోజు వెళ్తామా, లేకపోతే ఆ రాత్రి వెళ్తామా? ఇప్పుడు సాగర్ వెళ్ళాలి, ఆదివారం పూట మనం అక్కడ ఉండాలంటే మనం ఏం చేస్తాం? శనివారం పూటే ప్రయాణం చేస్తాం. శనివారం పూటే ప్రయాణం కట్టి ఆటో మాట్లాడుకోని, లేకపోతే లారీ మాట్లాడుకో, లేకపోతే ఏమంటే ఇంకేదైనా మాట్లాడుకొని ఒక 10 మందిని, లేకపోతే ఒక 100 మందిని, ఒక 50 మందిని తీసుకొని అది కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళి ఏమంటే రాత్రి ప్రయాణం చేసి ఆ రాత్రి అంతా అక్కడికి వెళ్ళి ఏమంటే 4-5 గంటలు అక్కడికి వెళ్ళిపోతాం. ఒక పావు గంట, ఒక 2 నిమిషాలు నిద్రపోయి మళ్ళీ ఏం చేస్తాం? అక్కడ మరలా పనులు మనం కొనసాగిస్తూ ఉంటాం. అంటే మన పక్కన ఉన్నటువంటి ఏమంటే సాగర్ వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం ముందుగానే చేస్తూ ఉంటాం. కానీ యెరూషలేము ప్రాంతం వెళ్ళాలంటే సంవత్సరం అంతా వారు సిద్ధపడుతూనే ఉండాలి. సంవత్సరం అంతా సిద్ధపడుతూ ఉండాలి. ఏమన్నా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 3 రోజులు అక్కడ పండుగను ఆచరించేటువంటి స్థితిని, సందర్భాన్ని వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఎల్కానా కూడా అదే స్థితిని కలిగి ఉన్నటువంటి వాడు. అన్నా భర్త ఎల్కానాయనా? ఏమా అన్నా భర్త ఎల్కానాయనా? అవును, ఎల్కానా. ఎందుకంటే
ఏమంటే ఎల్కానా కంటే అన్న కొంచెం ముందడిగి వేసింది అనమాట. ఏమంటే ఎల్కానా ప్రార్థనా పరుడే, భయం కలిగినటువంటి వాడే, భక్తి కలిగినటువంటి వాడే, రోషం కలిగినటువంటి వాడే. ఏమంటే ఎందుకంటే దేవునికి భయపడేవాడే. సంవత్సరం వెళ్ళి ఆ కార్యక్రమాలు కొనసాగించేవాడే. కానీ అన్న ప్రార్థనలో ఒక ప్రత్యేకత, విశ్వాసంలో ఒక ప్రత్యేకత, దేవునికి భయపడే విషయంలో ప్రత్యేకత, దేవుని వాక్యానికి లోబడే విషయంలో ఒక ప్రత్యేకతను అన్న కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అన్న ఆ రీతిగా భక్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆ రీతిగా విశ్వాసములో ఆమె కొనసాగించబడుతూ ఉన్నప్పుడు, దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అన్న గర్భాన్ని దేవుడు మూసివేశాడు? సంతానం లేకుండా ఎందుకు అన్నాని ఆ బిడ్డ లేనటువంటి దానిగా ఉంచడానికి దేవుడు సిద్ధపడ్డాడు అన్నటువంటి విషయాల గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఆలోచించుదాం. ఒకటి, అన్నాకి ఏటైతే ఆయన 2 పాలు ఇచ్చుచు వచ్చాడు కాబట్టి దేవుడు ఒకవేళ గర్భాన్ని ఇవ్వటం మానేశాడా? ఏదైనా మనం యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా, ఉన్నతంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబుని వెంటనే పంపిస్తాడు. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కానీ కొంచెం ఆలస్యం చేస్తాడు. వెంటనే జవాబిచ్చాను క్రమం తప్పకుండా, సంఘానికి క్రమం తప్పకుండా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిస్తావు. ఎందుకంటే ఆ మాట్లాడింది వెంటనే నేను ప్రతిఫలాన్ని ఇచ్చాను కాబట్టి, జవాబునిచ్చాను కాబట్టి ఆమె నన్ను వెంబడిస్తూ ఉందేమో అన్న ఆలోచన కలిగి దేవుడు ఏం చేస్తాడు? 1 వారం ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు, 10 రోజులు ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు, 1 నెల ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దేవుడు ఆలస్యం చేసినప్పుడు, ఒకసారి ప్రార్థన చేసినప్పుడు జవాబునిచ్చినప్పుడు ఎంత అన్యోన్యంగా, యథార్థంగా, నీతిగా దేవుడిగా ఆరాధన చేస్తూ ప్రార్థనగా భావిస్తూ, భయము కలిగి, భక్తి కలిగి, రోషం కలిగి ప్రభువులో మండుతున్నటువంటి, ప్రభువులో కొనసాగించబడుతున్న మనం రోజులు ఆలస్యం అవుతా ఉంది, వారాలు ఆలస్యం అవుతా ఉంది, నెలలు ఆలస్యం సంవత్సరాలు ఆలస్యం అవుతా ఉన్నప్పుడు కూడా అదే భక్తిని చేయడానికి ఇష్టపడుతున్నామా? అదే భయాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నామా? అదే ప్రేమను కలిగి ఉండటానికి, అదే కృపను కలిగి ఉండటానికి, అదే ప్రార్థన ఉన్నతమైన స్థితిని కొనసాగించడానికి ఇష్టపడుతున్నామా? అంటే జవాబు ఇచ్చాడు కాబట్టి వెంటనే వెళుతున్నాం. కొంచెం ఆలస్యం అయితే జవాబు ఇచ్చినటువంటి దేవుడు ఆలస్యం కాకుండా మన దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు ఆలస్యం అయితే మన విశ్వాసం ఏంటి? ఆలస్యం అయితే మన ప్రార్థనా స్థితి ఏంటి? ఆలస్యం అయితే మన భయం ఏంటి? మన భక్తి ఏంటి? మన యథార్థమైన పరిశుద్ధమైన జీవితం ఏంటి? అన్న నిష్కపటంగా, యథార్థంగా, నిస్వార్థంగా ప్రభువులో కొనసాగించబడుతూ ఉన్నప్పుడు కూడా అన్నాలో దేవుడు ఏ లోపాన్ని గ్రహించి దేవుడు అన్నాకి సంతానము లేకుండా చేశాడండి. సంతాన ప్రాప్తి కలగకుండా దేవుడు చేశాడో వాటి గురించి క్లుప్తంగా సమయాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. ఒకటి, సాక్షాత్తు దేవుడే అన్నా గర్భాన్ని ఏం చేశాడట? చెప్పగలరా? కారణాలు చెప్పగలరా? 1, 2, 3, 4 కారణాలు చెప్పగలరా? చెప్పాలి. భయం కలిగి ఉంది, భక్తి కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది, ప్రార్థనా స్థితిని కొనసాగిస్తూ ఉంది, దేవునికి లోబడుతూ ఉంది, ప్రభువుని మనసారా ఆరాధన చేస్తూ ఉంది, మనసారా ప్రభుని కొలుస్తూ ఉంది, మనసారా ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అన్నాకి దేవుడు సంతానము లేకుండా చేశాడో ఒక 2, 3 కారణాలు మీరు చెప్పగలరా? ఏ లోపము లేదు ప్రార్థనలో, ఏ లోపము లేదు భయములో, భక్తిలో, విశ్వాసములో. కానీ ఎందుకు అన్నా గర్భాన్ని మూసివేశాడంటే దేవుడు అన్నాకి ఏం పెట్టాడంటే పరీక్ష పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఏం పెట్టాడట? పరీక్ష పెట్టాడు. ఎందుకంటే చాలా మంది వివాహమైన తర్వాత సంతానము లేనటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. సంతానము లేమిలో ఉన్నటువంటి వారు మనకు కనబడతారు. ఎప్పుడైనా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, ప్రార్థనలో యథార్థంగా ఉన్నాను, విశ్వాసములు యథార్థంగా ఉన్నాను, వాక్యములు యథార్థంగా ఉన్నాను,
అన్ని విషయాలు నా భర్త పట్ల నమ్మకంగా, నా భార్య పట్ల నమ్మకంగా, నా అత్తమామల పట్ల నమ్మకంగా, నా తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉంటున్నాను. ఎందుకు నాయన ఇంకా నాకు ఆలస్యం అవుతా ఉంది, ఎందుకు ఆలస్యం చేస్తున్నామని ఎప్పుడైనా మీ వ్యక్తిగత రహస్య గదిలో ప్రాంతంలో దేవుడు ఈ విషయాలు మర్చితించారా? ఏమంటే కొన్ని సందర్భాల్లో తోటి వాడితో సమాధానం లేకపోయినా ప్రార్థనకి జవాబు రాదు. భర్తతో సమాధానం లేకపోయినా ప్రార్థనకి జవాబు రాదు. భార్యతో సమాధానం లేకపోయినా ప్రార్థనకి సమాధానం రాదు. అత్తమామలతో తల్లిదండ్రులతో సమాధానం లేకపోయినా ఏమండి ప్రార్థన ఆలస్యమైపోతుంది. ఎప్పుడైనా నీ గదిలో ఆ విషయాల గురించి చర్చించావా? ఆలోచించావా? చెప్పాలి. ఆలోచిస్తున్నారా? కానీ అన్నాలో ఇవేమైనా కనిపిస్తాయా? మనకి అన్నాలో ఇవేమైనా కనిపిస్తాయా? ఎన్నో సంబంధాలు వచ్చిపోతా ఉన్నాయి. తన చెల్లికి మాత్రం సంబంధం సెట్ కావట్లా. ఎంతో మంది వస్తా ఉన్నారు, కీడిస్తా ఉన్నాం, పెంకులిస్తా ఉన్నాం, మనకు తోసిందంతా వాళ్ళకి ఇస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తున్నారు, కానీ ఫోన్ మాత్రం రావట్లేదు. ఎంతో మంది వచ్చిపోతా ఉన్నారు, రావట్లా. ఎంతో మంది వచ్చిపోతా ఉన్నారు, సంబంధం సెట్ కావట్లా. ఎందుకంటే ఏమండి, చెల్లి బాధను పట్టించుకున్నటువంటి అన్న బాధను ఏమండి తన భర్తకి తన చెల్లిని చేసిన తర్వాత ఆ పెళ్ళన్న అన్నాను పట్టించుకుందా? అన్న గురించి ఆలోచించిందా? ఆ మనస్తత్వం అన్నకి ఏ మాత్రం కూడా లేదండి. భర్తను బ్రతిమలాడింది, ప్రాధాయపడింది, వినయంగా అడిగింది, విధేయత కలిగి అడిగింది. ఎందుకంటే లోకపరంగా ఒక సామెత ఉంది కదా. ఏ సామెత ఉంది లోకపరంగా? ఏ సామెత ఉందమ్మా? ఆ సామెత మీకు తెలుసు. ఎన్ని సంబంధాలు వచ్చిపోతా ఉన్నా ఒక్కటి కూడా సెట్ కాకపోతే ఏమంటారు? అక్క మొగుడే దిక్కు అంటారు కదా. అక్క మొగుడే దిక్కు అంటారు కదా. ఏమంటే ఎన్నో వచ్చిపోతా ఉన్నాయి నిజంగా. ఎందుకంటే తన భర్తకి తన చెల్లెల నుంచి చెయ్యాలి అన్న ఆలోచన ఆమె కలిగి ఉండటమే ఆశీర్వాదం. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. చెల్లితో ఏమంటే సమాధానంగా ఉండే స్త్రీ, భర్తతో సమాధానంగా ఉండే స్త్రీ, ఏమండి తోటి విశ్వాసులతో సమాధానంగా ఉండే స్త్రీ, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండే స్త్రీ, అత్తమామలతో సమాధానం, తల్లిదండ్రులతో సమాధానం, ఎవరు కనబడితే వారితో సమాధానంగా ఉండే స్త్రీ. అన్నా గర్భాన్ని ఎందుకు దేవుడు మూసివేశాడంటే అన్నాను దేవుడు పరీక్షించాడు. ఏ విషయంలో అన్నాడు దేవుడు పరీక్షించాడో ఒక్కసారి ఆ విషయాన్ని చూడగలిగితే అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెరిగిన ఆమెను విసిగించుచు ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎవరండి? అక్క మేలు చేసిందని చెల్లి పట్ల, ఎంత ఉపకారం చేసింది చెల్లి పట్ల అక్క. ఏమంటే ఎన్ని సంబంధాలు వచ్చిపోతూ ఉన్నప్పటికీ కూడా ఏమంటే అక్క ఆలోచించింది, నా చెల్లి ఈ విధంగా ఉండడానికి వీలు లేదు, నా చెల్లి కూడా భర్తను పొందాలి, సంతాన ప్రాప్తి కలిగి ఉండాలని ఆలోచన చేసినటువంటి స్త్రీ. ఏమంటే చెల్లి వివాహం కోసం ప్రార్థన చేసిన స్త్రీ. అన్న ఏమండి అక్క భర్తను ఏమండి చెల్లికి భర్తగా చేస్తే ఇప్పుడు అక్క ఏమండి చెల్లికి ఎలా కనిపిస్తుందట చెప్పాలి. ఎందుకంటే అన్నాకి ఏమని ఎలకాల ప్రతి ఏటా 2 పాలు ఇచ్చుచున్నాడు. ఆ 2 పాలు కూడా నాకే కావాలి, ఆ 2 వంతులు కూడా నాకే కావాలి. నా అక్క మీద చూపించే ప్రేమ నా మీద చూపించాలి. అంటే అక్క ఏ స్వార్థము లేదు, నిస్వార్థముగా ఏమండి నిందారహితముగా ఉంది. కానీ చెల్లి మనసులో మాత్రం ఎన్ని ఆలోచనలో ఏమండి ఎక్కడ పెనిన్నా గురించి ఆమె భక్తి పరురాలని విశ్వాసముతో ఉన్నటువంటి స్త్రీ అని ఎక్కడ రాయబడి ఉందా? ప్రస్తావన వస్తుందమ్మా? ఎక్కడ చూసారా మీరు? పెనిన్నా ప్రార్థన చేసే స్త్రీ అని, పెనిన్నా దేవునికి భయపడే స్త్రీ అని, పెనిన్నా భయభక్తులు కలిగి ఉండే స్త్రీ అని ఎక్కడ కనబడిందా? ఏమంటే అధ్యాయం అంతా మనకు కనబడదు. ఆ గ్రంథం అంతా మనం చదివినా ఎక్కడ మనకి
పెనిన్న ప్రస్తావన ప్రార్థన చేసే స్త్రీ అని, భయం కలిగి భక్తి కలిగి ఉండే స్త్రీ అని ఎక్కడ ప్రస్తావన రాదు. కానీ ఏమంటే భయం కలిగి భక్తి కలిగి ఉండకపోయినా ఏమండి పెనిన్నాకి దేవుడు ఏమిచ్చాడట? సంతాన ప్రాప్తినిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కదా. అయ్యా, నేను పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా నిందారహితంగా నీలో కొనసాగించబడుతూ ఉన్నాను కదా. నా విశ్వాసం నీకు తెలుసు, నా ప్రార్థన నీకు తెలుసు, నా భయం నీకు తెలుసు, నేను ఎలాంటిదని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా నాకు సంతానం ఇవ్వకుండా నా గర్భాన్ని మూసివేసి నా చెల్లికి సంతానం ఇస్తావని కొనుక్కున్న వ్యక్తి, దేవుని శాపాలు పెట్టిన వ్యక్తి. ఎందుకంటే ఇంకా ఏమండి ఇప్పుడు అక్క ముందు పెళ్లి చేసుకుంది బావని, ఇప్పుడు బావకి చెల్లి భార్య అయింది. ఇప్పుడు చెల్లి తన భర్త ఏమన్నా అన్ని దాంపత్య జీవితాన్ని కొనసాగించడం ద్వారా పెళ్ళిన గర్భం వచ్చింది, కుమారులు పుట్టారు, కుమార్తెలు కూడా పుట్టారు. ఒక పక్క ఏమన్నా అన్నాకి తన భర్త ఇచ్చే 2 పాలు కూడా నాకే చెందాలి అన్న ఆలోచన పెళ్ళిన కలిగి ఉండి, ఒకటట ఆమెను విసిగిస్తూ ఉందట, రెండవది ఆమెకి కోపాన్ని పుట్టించే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. చెప్పండి బట్టి దేవునికి స్తోత్రం కదా. బాగా ఇసుకిస్తే ఏమొచ్చింది మనకి? బాగా ఇసుకిస్తే ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వస్తే మనకి ఏమొచ్చింది? ఇసుకడలో కోపం వచ్చింది. కోపంలో మనకి ఏమొచ్చింది? అన్ని ఇంగ్లీష్ మాటలే కదా. పొట్టకోస్తే అక్షరం ఉండదు, కానీ ఇంగ్లీష్ మాటలు ఎంతగా మాట్లాడతారో, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ భూ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో వారికి ఏమొచ్చట? ధారాళముగా ఆ పదాలు వచ్చు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఎందుకంటే పెనిన్నాకి అన్న న్యాయమే చేసిందండి, స్వార్థపూరితముగా ఉండాలా. ఎందుకంటే ఒకవేళ నా భర్తకి నా చెల్లినిస్తే నా భర్త నా మీద చూపించే ప్రేమ తీసివేయబడుతుందేమో, నన్ను ప్రేమించడేమో అని అనుకోవాలా. ముందుగా అర్జెంటుగా నా చెల్లికి నా భర్తనిచ్చి పెళ్లి చేయాలి కదా. అందుకనే ఆ శారమ్మ కూడా ఆమె గర్భాన్ని దేవుడు మూసాడు అన్న ఆలోచన కలిగి ఉండి అంటుంది ఇక్కడ, నీ దేవుడు నా గర్భాన్ని మూసివేశాడు, నా దాసిని పెళ్లి చేసుకో అన్నాడు కదా. అందా లేదా చెప్పండి ఒకసారి. నా దాసిని పెళ్లి చేసుకో. ఒకవేళ నా దాసిని పెళ్లి చేసుకుంటే ఆమెకు పుట్టినటువంటి పిల్లలు నా పిల్లలుగా భావిస్తాను. నిజంగా ఆగరమ్మటి అబ్రహాం పోగానే ఆగర గర్భం వస్తే గర్భం వచ్చింది, ఇప్పుడు యజమానురాలు అయిపోయింది ఆగరమ్మ. ఏమన్నా ఆగర దృష్టికి శారమ్మ ఎలాగుందట? హీనమైన దానిగా. జగిదేశరా తెచ్చుకోబా, నేను తీసుకొచ్చుకోబా. అప్పుడేమో అణిగిమణిగి ఉంది. ఇప్పుడు అబ్రహాముకి భార్య అయింది. అబ్రహాము కోటం ద్వారా ఆగర గర్భం వచ్చింది. ఇప్పుడు అహంకారం. శారమ్మ చెప్పిన పనులు చేస్తుందా? అప్పుడు అబ్రహాముని గురించి శారమ్మ అంటది, నా ఉసురు నీకు తగును కాక. చప్పట కొట్టి దేవునికి ఇస్తాం. అందా లేదా? ఆ మాట ఉందా లేదా? నా ఉసురు నీకు తగును కాక, దేవుడే నీకు నాకు న్యాయము తీర్చును కాక. కానీ నేను మేలు చేద్దాం అనుకుంటే అది ఇప్పుడు నాకు కీడు చేస్తా ఉంది. నిజంగా ఎందుకంటే మనం చాలా మందికి మేలు చేస్తాం, కానీ ఆ మేలును ఏమంటే చాలా మంది విస్మయించి మనకి ఏం చేస్తారు? వాళ్ళు కీడు చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు లేరా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు మేలు మాత్రమే చేయి, కీడు చేసిన వాడిని నాకు విడిచిపెట్టు, వాడికి మాత్రం కీడు చేయొద్దు, వాడికి మాత్రం హాని చేయొద్దు. నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా సొత్తువి, కథ తీర్చుట నా పని అని దేవుడు వాక్యములు తెలియజేస్తూ ఉంటే మనం మాత్రం లేదు ప్రభా, దాన్ని విడిచిపెట్టే పని లేదు, వాడిని విడిచిపెట్టే పని లేదయ్యా, వాడి రక్తం కళ్ళ చూడాల్సిందే. ఈరోజు వాడా నేరా అన్నం కూడా తినం, మనం అన్నం తినం, భర్తలకు అన్నం పెట్టం, భర్తలు అన్నం తినరు, భార్యలకు అన్నం పెట్టరు, భార్య భర్తలు ఇంట్లో రారు, పిల్లలు కూడా ఇంట్లో రాలేరండి, తాళం వేసేస్తారు. అంతే, తాడు పెళ్లి తేలిదాకా ఇంట్లోకి వెళ్ళే ప్రసక్తి కూడా లేదని బేస్మెంట్స్ కూర్చున్నటువంటి వాళ్ళు ఏరంటారా? ఎందుకంటే అన్నా గురించి మనం ఆలోచన చేస్తే ఎన్ని 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 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తాడో కదా. ఒక కారణం ఏమండి, బావిచ్చే 2 పాలు నేను పొందాలి. ఇప్పుడు ఏం చేయాలి? నా అక్కని ఇంట్లోంచి పంపించాలి.
నా అక్కని ఏమంటే రోడ్డు పాలు చేయాలి, వీధులు పాలు చేయాలి. ఇక నా అక్క నా భర్తతో సంబంధం లేకుండా, నా భర్త దగ్గరకు రాకుండా ఏం చేస్తే బాగుంటుందమ్మా? ముందుగా ప్రతిరోజు విసిగించాలి. ఏం చేయాలి? ప్రతిరోజు విసిగించాలి, ప్రతిరోజు విసిగించాలి. ఏమండి ఆ విసుకటలో కోపం వస్తుంది. కోపములో ఏం చేస్తాట? పాపం చేసింది కదా, కోపములో పాపం చేసింది. అందుకనే యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం మనం చూస్తే ఈ విషయములలో ఒకసారి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం మనం చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం మనం చూస్తే, నేను నా తల్లి గర్భములో దిగంబరునై వచ్చి దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. చదవండి. ఈ విషయములలో యోబు ఏ పాపమును చేయలేదు. చెప్పండి దేవునికి స్తోత్రం. దేవుడు యోబు ఎలా పాపం చేయగలడండి? దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని దేవుడిని అందలానికి ఎక్కిస్తూ ఉంటే, ఏమంటే దేవుడిని పొగుడుతుల్లో ముంచి వేస్తే యోబు ఎలా పాపం చేయగలట? అదే యోబు గ్రంథం 2వ అధ్యాయము ఏమండి ఆ 9వ వాక్యం కింద ఉంటుంది. 9వ వాక్యం కింద మనం చూస్తే, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును దేంతోనట? ఏమంటే యోబు పాపం చేయలా. 1వ అధ్యాయం 21-22 వాక్యమును ఎలా పాపం చేస్తాడంటే నోటి ద్వారా. ఈ రోజుల్లో చాలా మంది దుర్భాషలాడేటువంటి వారు కనిపిస్తా ఉన్నారు కదా. దుర్భాషలాడేటువంటి వారు, రక్షించబడినటువంటి మనమే, మారు మనసు పొందినటువంటి ఒకవేళ ఎందుకంటే దేవుడు పరీక్షిస్తున్నాడేమో నిన్ను, దేవుడు శోధిస్తూ ఉన్నాడేమో నిన్ను, నీ భక్తిని పరీక్షిస్తూ, నీ ప్రార్థనా జీవితాన్ని పరీక్షిస్తూ ఉన్నాడేమో. అది గ్రహించకుండా యోచించకుండా ఎంత లేసి మాట్లాడతామంటే అది లోనా ఇంకా మేము కదా. దేవుడు గుర్తుకురాడా? యేసు ప్రభు చేసిన త్యాగం గుర్తుకురాదా? యేసు ప్రభు చేసిన మేలు గుర్తుకురాదా? ఏమండి యేసు ప్రభు నీ కోసం నా కోసం ఏమండి ఏమి విడిచిపెట్టి లోకానికి వచ్చాడో గుర్తురాదా? ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు పడ్డాడో గుర్తుకురాదా? కలవరి సిలువలో ఎవరి కోసం దాన్ని చనిపోయాడో గుర్తుకురాదా? ఇవన్నీ గుర్తు చేసుకుంటే నాలుగు ఏం చేస్తారు? సాగు చేస్తారు. చప్పటి కొట్టి దేవుని తీసుకొస్తారు. అందుకనే ఏమంటే క్రైస్తవులు మాట్లాడే విషయం కూడా చాలా శుభ్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి, శుద్ధీకరించబడాలి కదా. చాలా జాగ్రత్తగా మనం ఉంటేనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాం, పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం, మన ప్రార్థనకి జవాబులు కూడా పొందుకుంటాం. మన దేవుడి సాకుడుగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని